శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ దర్బా పవన్ కుమార్. అందరికీ ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ కార్యక్రమంలో భాగంగా మనం అన్ని రాశుల యొక్క సంవత్సర ఫలితాలు మనం తెలుసుకుంటున్నాం కదా. దానిలో భాగంగా తదుపరి ధనుసు రాశి యొక్క ఫలితాలు చూద్దామండి. ధనుసు రాశిలోకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటాయండి. వీళ్ళ యొక్క ఆదాయ వ్యయాలు చూసినట్లయితే ఆదాయం 14, వ్యయం 11, అలాగే రాజపూజ్యం 5, అవమానం 6గా ఉందండి. ఈ రాశి వారికి ఈ సంవత్సర ఆరంభంలో వివాహ విషయాల్లో ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే అందరిలో సామాజికంగా మంచి గుర్తింపు వస్తుందండి. వ్యాపారస్తులకు నూతన భాగస్వామ్యాలు అన్నీ కూడా కలిసి వస్తుంటాయి. ఉద్యోగస్తులందరికీ కూడా పై అధికారుల అందరితో కూడా సంబంధాలు మెరుగుపడతాయి. భార్య పిల్లలతో అవగాహన బాగా పెరుగుతుందండి. ఆరోగ్యం కూడా ఏదైతే క్రితం సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందరితో కూడా వీళ్ళు సమాజంలో ఎంతో స్నేహపూర్వక వాతావరణం, సంబంధాలు కూడా పెంపొందించుకుంటారు. గతం కంటే మెరుగైన స్థితిలో ఉంటారండి. ప్రయాణాలు అన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. ఈ సంవత్సరం వీరికి అంతా కూడా విలాసవంతమైన జీవనం ఉంటుంది. సంపద, జ్ఞానం, ఉన్నత స్థాయి జీవనశైలి, సామాజిక గౌరవం, ఎంతో సంతోషకరమైన వివాహ జీవితం ఉంటుందండి. మతంపై విశ్వాసం, సాంప్రదాయాలకు అన్నిటికీ కూడా వీళ్ళు విలువిస్తారు, కట్టుబడి ఉంటారండి. ఈ రాశి వారికి అష్టమ స్థానంలో గురుని సంచారం వల్ల ఆరోగ్య విషయాలపై కొద్దిగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. తల నరాలు కొద్దిగా నొప్పులు వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే ఛాతీ సంబంధమైన వైద్య సమస్యలపై అశ్రద్ధ చూపకుండా ఉండాలండి. అర్ధాష్టం శనిచ్చే తల్లి ఆరోగ్య విషయాలపై కొద్దిగా శ్రద్ధ అవసరం అండి. జీవితంలో ఆకస్మికంగా ప్రయాణాలు, ఫైనాన్స్, అకౌంట్ రంగాల వారికి, కేంద్ర సర్వీసుల్లో ఉన్న వారికి ఉద్యోగాలు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉందండి. జీవిత భాగస్వామి లేదా వారసత్వ సంపద పొందే అవకాశం అదృష్టం ఉందండి. అన్నదమ్ముల మధ్య సయోధ్య కుదురుతుంది. నూతన వ్యాపారాలు అంత అనుకూలం కాదండి ఈ సంవత్సరంలో. వీరు ఎవరైతే కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కొద్దిగా ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిదండి. పాత బాకీలు వసూలుపై శ్రద్ధ వహించాలండి, లేదంటే అవన్నీ కూడా కనుమరుగైపోయే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తులకి ఎంతో బాగుంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. అర్ధాష్టమ శని సంచారం ఈ రాశి వారిపై అన్ని విషయాల్లోనూ ప్రభావం చూపిస్తుందండి ఈ సంవత్సరం. రాజకీయ నాయకులకు సరైన సమయం కాదండి ఇది. వ్యవహార ప్రతిబంధకాలన్నీ ఎదురవుతుంటాయి. న్యాయ సంబంధ కోర్టు సమస్యలు అన్నీ కూడా ఎదురవుతుంటాయి. వృత్తి వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు జరుగుతుంటాయి. వాహనాల మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా, వాహనాల మీద ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్త అవసరం అండి. ఎందుకంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఇంటి వద్ద చిన్న చిన్న విభేదాలు, ఆస్తి తగాదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. కానీ వీరికి ఉన్న తెలివితేటలతో ఎంతటి ప్రతికూల వాతావరణానైనా అనుకూలంగా వీళ్ళు మార్చుకోగలిగే శక్తి వీళ్ళకు ఉందండి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసి వచ్చే కాలం అండి ఈ సంవత్సరం అంతా కూడా. రాహుకేతుల సంచారం వలన గొప్ప సంకల్పం మరియు ధైర్యంతో ప్రతిదాన్ని ముందుకు వెళ్ళి వ్యవహరిస్తూ ఉంటారు. పనులన్నీ కూడా చాకచక్యంగా చేస్తుంటారు. ఈ సంవత్సరంలో వీరికి ఉన్న ముఖ్యమైన ఇదేంటంటే మనోనిబ్రంతో, దీక్షతో, దైవబలంతో ముందుకెళ్తూ ఉంటారండి. ధార్మికతతో ఇతరులను ఆదర్శంగా నిలుస్తుంటారు. ఉన్నత విద్యల్లో ముందంజ వేస్తూ ఉంటారండి. వ్యాపార సంస్థలు నడపడానికి మిశ్రమ ఫలితాలు మాత్రమే వస్తాయండి. వీళ్ళకి కలిసి వచ్చే సంఖ్యలు 3, 8, 9 అండి. అలాగే బుధవారం, శుక్రవారం, శనివారాల్లో వీళ్ళు ఏ పని స్టార్ట్ చేసినా మొదలుపెట్టినా బాగుంటుంది. అలాగే వీరు ఈ సంవత్సరం అంతా కూడా పరమేశ్వరుని పూజించడం వల్ల, అలాగే అమ్మవారిని ప్రార్థించడం వల్ల అంతా కూడా వీళ్ళకి బాగుంటుందండి. ఆరోగ్యపరంగా, వృత్తి వ్యాపార పరంగా కూడా ఈ సంవత్సరం అమ్మవారిని పూజించడం, ఈశ్వరుని పూజించడం వల్ల బాగుంటుంది. సర్వేజన సుఖనో భవంతు. నమస్తే.